అన్న ఏంటి నిజంగానైనా కాళేశ్వరంలో 1,00,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయా? గంగపాలైనాయా? ఏం చెప్తారు? అంటే ఐజ్ ఆన్ టుడే. ఇప్పుడు మనం ఉన్నది మార్చ్ 2026. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నది 23 డిసెంబర్ 3 వరకు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు కాలే. ఖర్చు కాకుండానే మరి వాళ్ళ మొత్తం 1,00,000 కోట్లు తిన్నారని అంటున్నారు. పోనీ 93,000 కోట్లు టీఆర్ఎస్ పాలనలో ఖర్చు అయింది. 93,000 కోట్లు తిన్నాడని అనుకున్నా కూడా ఎక్కడి నుంచి 3 బ్యారేజీలు వచ్చినాయి, ఎక్కడి నుంచి 3 పంపింగ్ స్టేషన్లు వచ్చినాయి, ఇదంతా ప్యాకేజ్ 1లోనే. మళ్ళీ ప్యాకేజ్ 2 నుంచి ప్యాకేజ్ 28 దాకా లక్ష్మీ పంప్ హౌస్లు కానీ, గాయత్రి పంప్ హౌస్ కానీ, వాటితో పాటుగా ఈ రకరకాల ప్యాకేజీలు మిడ్ మానేరు, తర్వాత రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, మల్లన్న సాగరు, పాములపర్తి రిజర్వాయరు, బసవపూర్ రిజర్వాయరు, వీటన్నిటికి మధ్యలో ఉన్న అలైన్మెంటు, అండర్గ్రౌండ్ టన్నెల్స్, ఇవన్నీ కూడా 100-200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి. ఈ 200 కిలోమీటర్ల టన్నెల్స్ కానీ, 1,500 కిలోమీటర్ల కాల్వలు కానీ, మరి 93,000 కోట్లు తింటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే పెద్దల సభ, రాజ్యసభ అనేది పెద్దల సభ. పెద్దల సభలో అవలగాలు రారు, వెధవలు రారు. పెద్దల సభలో వచ్చేళ్ళంతా కొంత మర్యాద ఉన్నోళ్ళు, గౌరవప్రదమైన వాళ్ళు. ఆడ సాక్షాత్తు ఒక మంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి సిఆర్ పాటిల్ అనేటోడు ఏ రకమైన ఆధారాలు లేకుండా, చేతిలో ఒక్క కాగితం లేకుండా అలవోకగా కాళేశ్వరం కొట్టుకపోయింది అని అంటే ఆ సభకు అగౌరవం. ఇప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు అన్పార్లమెంటరీ అంటారు. ఇప్పుడు నేను మర్యాద మాట్లాడితే అన్పార్లమెంటరీ, అబద్ధాలు మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే అది పార్లమెంటరీ. ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చూస్తున్నాం, అక్కడ సిఆర్ పాటిల్ని చూస్తున్నాం. వీళ్ళు మాట్లాడేది పక్కా అబద్ధాలు, అసత్యాలు, బూతులు. అంటే ఇప్పుడు అన్పార్లమెంటరీ అనే మొన్న ఒక ఛానల్లో నేను మాట్లాడేటప్పుడు వెధవ అని అన్నా నేను సిఆర్ పాటిల్ను. మీరు అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు అన్నాడు. అరే పార్లమెంట్లో ఒక బాధ్యత కలిగిన క్యాబినెట్ మంత్రి అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నప్పుడు, అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నప్పుడు నేను మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ లేదా నాకు? సిఆర్ పాటిల్ అనేవాడు ఏ రకమైన విషయాలు తెలుసుకోకుండా, ఒక్కనాడు వచ్చి కాళేశ్వరం చూడకుండా పట్టి చెత్త వాగుడు వాగిండు అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో. సిఆర్ పాటిల్ ఏమైనా నోరు జారాడా, లేకపోతే దాని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఏం చెప్తారు? అంటే రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లోనేమో కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు. మళ్ళీ నోటి ద్వారా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది పక్క పెట్టు, ఇంకా కాకి పిల్ల కాకి ముద్దు. కాళేశ్వరం కట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా ఆహా అంటారు, ఓహా అంటారు, గొప్పది అంటారు. డిస్కవరీ ఛానల్ ఎందుకు అబద్ధం చెప్తుంది? పోనీ ప్రపంచం అంతా కీర్తిస్తున్నది కదా, వాళ్ళందరిది పక్క పెడదాం. సిడబ్ల్యూసిలో ఈ సిఆర్ పాటిల్ కింద పనిచేసే చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసి కాళేశ్వరం కట్టిన తర్వాత మా జన్మ ధన్యమైంది, ఇంత గొప్ప ప్రాజెక్టును మేము చూస్తాం అనుకోలేదు, దేశంలోనే కాదు ఇది ప్రపంచంలోనే చాలా గొప్ప ప్రాజెక్టు, ఎవరో అనలేదు, సిడబ్ల్యూసిలో పనిచేసిన వాళ్ళు అన్నారు. 3 గార్జెస్ చైనా డ్యామే గొప్పది అనుకున్నాం మేము, అంతకంటే బాపు ఉంది ఈ ప్రాజెక్టు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు తిట్టిండు సభలో, ఏది పార్లమెంట్లో. ఆ కేసీఆర్ని చూసి మీరు నేర్చుకోండి ఎంత మంచి గొప్ప ప్రాజెక్టులను కడుతున్నాడు అని. షెకావత్జీ, గజేంద్ర షెకావత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా, నల్గొండ ఎంపీగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ₹1 జరగలేదని చెప్పాడు. మరి వాళ్ళకున్న ఇప్పుడున్న సిఆర్ పాటిల్ ఒకటే పార్టీ కదా ఇద్దరు. మరి ఈయన మెడ మీద తలకాయ ఉందా, తలకాయలో బేజా ఉందా లేదా నేను అడుగుతున్నా. ఇంత చెత్తవాడు వాగుతాడా? రాజకీయ కక్ష అంటే పెద్దల సభలో కూడా తుచ్చమైన రాజకీయాల కోసము వాస్తవాలను అబద్ధాలుగా మాట్లాడితే రేపు ఇది ప్రపంచం అంతా చూస్తుంది. రాజ్యసభను, భారతదేశ పార్లమెంట్ పరువు తీశాడు సిఆర్ పాటిల్. క్షమాపణ చెప్పాలి. నేను చెప్పాను అక్కడ మన బీఆర్ఎస్ ఎంపీలకు, మీరు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వండి. రాజ్యసభ సాక్షిగా ఒక కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్తాడా? కాళేశ్వరం కొట్టుకపోయిందా? 1,00,000 కోట్లు వృధా అయినాయా? ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయలేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలి ఆ మినిస్టర్ పదవి నుంచి. చెత్త వాగుడు వాగిండు సిఆర్ పాటిల్. ఎందుకు మరి గతంలో చాలా వరకు ఆహాహా అన్న కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వరకు కొన్ని సంస్థలు కాళేశ్వరాన్ని చాలా గొప్పగా కీర్తించిన పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీకి చెందిన అదే దానికి సంబంధించి
ఆ రంగానికి సంబంధించిన మంత్రే సాక్షాత్తు కాళేశ్వరంకి సంబంధించి ఇట్లా అనడం ఎట్లా వస్తున్నారు? అదే ఇప్పుడు చంద్రబాబు జేబులో ఉన్నట్టున్నాడు సిఆర్ పాటిల్, లేదా నరేంద్ర మోడీ అమిత్ షాలే ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఉచ్చబోసుకుంటున్నారు చంద్రబాబుకు. పెట్టు, ఆయన ఆదేశం లేకుండా అక్కడ ఏం జరగట్లేదు. మరి చంద్రబాబు చెప్పించాడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇదని చెప్పి? రేవంత్ రెడ్డితో బ్లాస్ట్ చేయించాడు. మరి పార్లమెంట్ సాక్షిగా ఇది ఒక చెత్త ప్రాజెక్ట్ అని చంద్రబాబు చెప్పించాడా అని అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఆ చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇలా బీజేపీ లేదు, రాజకీయం లేదు, సిద్ధాంతం లేదు, నాగపూర్ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, మోహన్ భాగవత్ లేదు. చంద్రబాబు ఏం చెప్తే అది, ఎందుకంటే గవర్నమెంట్ పడిపోతుంది చంద్రబాబు చెప్పినట్టు వినకపోతే. చంద్రబాబు జేబులో గులాములుగా మారిపోయారు పార్లమెంట్లో ఉన్న ఈ మోడీ కానీ, సిఆర్ పాటిల్ కానీ, అమిత్ షాలు కానీ. ఏం చేస్తాను చెప్పిగా, మన దౌర్భాగ్యం అది. ఈ దేశంలో పుట్టినందుకు ఇటువంటి చెత్త వాళ్ళందరినీ భరించాల్సి వస్తుంది. ప్రజలు ఎన్నుకుంటాళ్ళు ఈ మూర్ఖులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మనకి స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాళేశ్వరం మీద చంద్రబాబు కుట్ర ఏంటి? కాళేశ్వరం తక్కువ చేసి చూపెడితే చంద్రబాబుకు లేకపోతే ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం పేల్చివేత వెనకాల చంద్రబాబు కుట్ర ఉంది. కాళేశ్వరం అనేది దానంతట అది బీటలు బారింది కాదు. నో డౌట్ కాళేశ్వరంలో నిర్మాణ లోపం ఉండొచ్చు అంటున్నాను నేను. కాళేశ్వరంలో వరద ప్రభావం ఉండొచ్చు, కాళేశ్వరంలో దిమ్మలు కూలొచ్చు, కాళేశ్వరంలో ఓఎండ్ఎం తప్పులు ఉండొచ్చు, నిర్వహణ లోపం ఉండొచ్చు. బట్ ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడ కాలేదు. పిల్లర్ ఏదైతే బీటలు వచ్చినాయో, ఇప్పుడు ఇన్ని లోపాలు ఉన్న దగ్గర కాలేదు అది. ఆడ దిమ్మెలు ఉన్న దగ్గర అయింది, వరద లేని దగ్గర అయింది, నిర్మాణ లోపాలు లేని దగ్గర అయింది, పెద్ద శబ్దంతో అయింది. 15 కిలోమీటర్ల కినబడ్డది ఆ శబ్దం. ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అప్పటికప్పుడు. ఏది నమ్మాలి మనం? జరిగినాక ఒక గంట లోపల ఏదైతే చెప్తారో అది నమ్మాలి. అక్కడున్న ఇంజనీర్ రాశాడు, అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త కాదా ఇంజనీర్, విధ్వంసం జరిగింది, అంత పెద్ద శబ్దం వచ్చింది అని. ఈరోజు వరకు దాని మీద విచారణ చేయలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని వేస్తే ఆయన ఎఫ్ఐఆర్ తెప్పించుకోలేదు, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎఫ్ఐఆర్ తెప్పించుకోలేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ తెప్పిస్తే అది బ్లాస్ట్ అని తెలుస్తుంది. బ్లాస్ట్ అని తెలిస్తే కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ఉండదు. ఆ బ్లాస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరు చేయాల్సింది అంటే, ఒకటి ఆంధ్రోళ్ళు అన్న చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చేయాలి. ఎందుకంటే 2 ప్రయోజనాలు వల్ల. ఒకటి, ఎలక్షన్ టైంలో కనుక బ్లాస్ట్ చేస్తే అది కేసీఆర్ మీదకి నాసిరకమైన కట్టడం అని చెప్పి ప్రచారం చేయొచ్చు. ఏటీఎం అయిపోయింది కాళేశ్వరం, 1,00,000 కోట్లు తినడం దానికి ప్రజలు నమ్ముతారు. అదే జరిగింది. అది బ్లాస్ట్ అయిన తర్వాతనే నాసిరకమైన కట్టడం, అందుకే కొట్టుకపోయిందని చెప్తే వీళ్ళ మాటలు నమ్మి ప్రజలు కేసీఆర్ని వదులుకున్నారు, అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు అంటే 2019 ఖరీఫ్ నుంచి మేడిగడ్డ నీళ్ళు ఆగినంత వరకు డెల్టాల క్రాప్ హాలిడేస్ ఇచ్చుకోవడము, ఇది గోదావరి డెల్టా కింద స్టోరేజ్ లేదు. అర్ధర్ కాటన్ అప్పుడే స్టోరేజ్ విజయవాడ దగ్గర, రాజమండ్రి దగ్గర పెడితే మనకి పెంట ఉండకపోయేది, ఆంధ్రలో పెంట. ఆ స్టోరేజ్ లేదు కాబట్టి మనకు మాటికి ఇటు నాగార్జున సార్ నుంచి కృష్ణాకు నీళ్ళు వదిలి వస్తుంది, అక్కడనేమో కిన్నెర్ సార్ నుంచి, కడెంబాగు నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి, నిజాం సాగర్ నుంచి, సింగూరు నుంచి కూడా తలుపులు లేపుకొని డెల్టా కింద పంటలకు తీసుకుపోయారు. బ్యారేజ్ ఒక్కటి కూడా కట్టలేదు 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ పడే వర్షపు నీళ్ళు వాళ్ళకి కావాలి. మంజీరా బేసిన్లో ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఆందోళన తాలూకాలో జోగిపేట దగ్గర పడ్డ వర్షపు నీళ్ళు అవి మంజీరాలకు రావాలి, మంజీరాల నుంచి గోదావరికి రావాలి, గోదావరి నుంచి అన్ని తలుపులు లేపుకొని చక్కగా ధవళేశ్వరం తీసుకుపోవాలి. అందుకే శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కట్టలేదు వాళ్ళు. కేసీఆర్ కేవలము ఆయన 3 ఏళ్ళల్లో 7 బ్యారేజీలు కట్టాడు. మరి ఎందుకు చేయలేకపోయింది 50 ఏళ్ళు? మెడ మీద తలకాయ ఉన్న తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదా? మన 57 ఏళ్ళు మనకు బ్యారేజ్ కట్టలేదంటే ఏ నీళ్ళ కోసం వాళ్ళు? ఇక్కడ పడ్డ చినుకులు ఎక్కడో చిగురించాలనా? ఇక్కడ పడ్డ వాన చినుకులు ఎక్కడికో వరదలాగా పోవాలనా? గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, పాలమూరులో ముంగిళ్ళలో శవాలు ఉండాలి. ఎంతకాలం ఈ సమైక్య పాలన? పీడపోయింది, పెంటపోయింది అనుకుంటే మళ్ళీ మొదలైంది. డిఫాక్టో షాడో చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ పరిపాలన రేవంత్ రెడ్డిది కాదు, ఇక్కడ పరిపాలన చంద్రబాబు నాయుడిది. బీజేపీలో పరిపాలన చంద్రబాబు నాయుడిది. మెజారిటీ కోసము అక్కడ వాళ్ళు ఆయనకు గులాంగిరి చేస్తున్నారు. ఈయన కృతజ్ఞత ఎందుకంటే గురుదక్షిణ కింద తెలంగాణ రాసిచ్చిండి ఈయన. లేకుంటే ఎందుకు కృష్ణా గోదావరి జిల్లాల సమస్యల పరిష్కారం కావు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.